డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు 2 మాసాల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని స్టాప్ డయేరియా షెడ్యూల్ మేరకు ప్రణాళికాబద్ధంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలు, ఆరోగ్య శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని, 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు మరణాలను నియంత్రించాలని వివిధ శాఖల అధికారులతో వారి శాఖలపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి అధికారి పనిచేయాలని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ డివిజన్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లా అధికారులతో ప్రత్యక్ష సమన్వయ సమావేశంతో కలెక్టర్ చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు 2 మాసాల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని స్టాప్ డయేరియా షెడ్యూల్ మేరకు ప్రణాళికాబద్ధంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలు, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని, 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలను నియంత్రించాలని వివిధ శాఖల అధికారులతో వారి శాఖలపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి అధికారి పనిచేయాలని అన్నారు. స్టాప్ డయేరియా జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి సోమవారం సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించి ప్రణాళికాబద్ధంగా టైమ్లైన్ మేరకు డయేరియా ప్రబలకుండా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తగినంత ఓఆర్ఎస్ మరియు జింక్ ఫ్లూయిడ్స్ గ్రామీణ ఆరోగ్య కేంద్ర స్థాయి వరకు స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాటర్ సోర్సుల్లో వెంటనే నీటి కాలుష్య పరీక్షలు నిర్వహించి నిర్ధారణ అయితే నియంత్రణ చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ డ్రైన్ల గుండా వెళ్లే త్రాగునీటి పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని, ఓహెచ్ఎస్ఆర్లను, వాటర్ ట్యాంకులను కూడా పూర్తిగా తనిఖీ చేసి శుభ్రం చేయడం, క్లోరినేషన్ చేయడం, లీకేజీలను నియంత్రించాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, ఏఎన్ఎం, అంగన్వాడీ, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తి భాగస్వామ్యంతో వ్యక్తిగత పరిశుభ్రతపై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యర్థాల సక్రమ నిర్వహణ, సురక్షిత త్రాగునీరు, ఫంక్షనల్ టాయిలెట్లపై ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా రోటా వైరస్, మీజిల్స్ ఇంజెక్షన్లు వేయడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. హై రిస్క్ ఏరియాల్లో ర్యాపిడ్ యాక్షన్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, సంబంధిత శాఖల భాగస్వామ్యంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలను కూడా ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యక్షంగా పాల్గొనగా డివిజన్, మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.